Hi, Sundara Rami Reddy from RCP Technology. ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా అండి అండ్ ఆదిత్య బిర్లా ప్యాషన్ లిమిటెడ్. ఓకే, అండ్ రీసెంట్గా ఈ కంపెనీ ఇంకొక టెక్స్టైల్ కంపెనీ TCNS కంపెనీని మెర్జ్ చేస్తుంది అనమాట. ఇది దాన్ని 1650 crores వీళ్ళు 51% స్టేక్ తీసుకున్నారు. అండ్ రిమైనింగ్ స్టాక్స్కి ఆ కంపెనీ వాళ్ళందరికీ కూడా ఆదిత్య బిర్లా ప్యాషన్ లిమిటెడ్లో 11 shares ఇస్తున్నారు అనమాట. సో మొత్తానికి TCNS కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్లో మెర్జ్ అవుతుంది. మామూలుగానే ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ అండి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. ఇప్పుడు ఈ TCNS మెర్జ్ అవటం ద్వారా ఇంకా పెద్ద కంపెనీగా మారిద్ది అనమాట. ఈ మెర్జర్ తర్వాత ఈ న్యూస్ తోటి ఇప్పటికే కంపెనీ బ్యాలెన్స్ షీటు స్ట్రెస్ అవటం వల్ల ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో ఆ న్యూస్ తోటి స్టాక్ ఒకసారిగా డౌన్ అయిందనమాట. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఈ స్టాక్ మీకు 217 రూపీస్కే దొరుకుతుందండి. అంటే 350 దగ్గర ఈ స్టాక్ని ఈ న్యూస్ బయటకు వచ్చినప్పుడు స్టాక్ ఆల్మోస్ట్ 200 రూపీస్కి డ్రాప్ అయింది. ఇప్పుడు ఇక్కడ స్టేబుల్ అయ్యి 217కి వస్తుంది. హిస్టారికల్గా 217 అనేది చాలా చీపర్ ప్రైస్ అండి. మనం చూసుకున్నట్లయితే 2014 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే అది ఛానల్ సపోర్ట్లో ఉంది. కాబట్టి మనం ఈ ప్రైస్ దగ్గర ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు 350 అంటే 1 yearలో మీకు 350 వచ్చే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్లో ఏంటంటే బాగా రాణించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది, ఇండియాలో కన్జంప్షన్ స్టోరీ ముందు రోజుల్లో బాగా పెరగబోతుందండి. ఇవాళ రేపట్లో అన్నీ కూడా రెడీమేడ్ క్లాత్స్ అందరూ వాడుతున్నారు. ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్స్ కల్లా ద బెస్ట్ బ్రాండ్స్ అండ్ అన్నీ కూడా బిలాంగ్స్ టు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్స్ అనమాట. మీరు కనుక చూసుకుంటే పీటర్ ఇంగ్లాండ్ కావచ్చు, లూయి ఫిలిప్ కావచ్చు, అలన్ సోలీ కావచ్చు, ఓకే, బేర్ జీన్స్ కావచ్చు, ఇలాంటి ఎన్ని బ్రాండ్స్ ఓన్డ్ బై ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళే బ్రాండింగ్, వాళ్ళే రిటైలింగ్, ఇవన్నీ కూడా వాళ్ళే. కాబట్టి మార్జిన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంతమంది మనం చూస్తాం పేజ్ ఇండస్ట్రీ ఎంత వెల్త్ క్రియేట్ చేస్తుందో. ఓన్లీ జాకీ ఇన్నర్ వేర్స్ తోటి అది చాలా పెద్ద వెల్త్ క్రియేట్ చేస్తుందండి. అంత సింగిల్ స్టోరీ ఇది రిపీట్ కాకపోయినా సరే ఇండియాలో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ కాబట్టి ఫ్యాషన్ రిటైలింగ్లో అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ ఫ్యాషన్ రిటైల్ కాబట్టి డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేస్తాం ముందు రోజుల్లో. కాబట్టి 1 year పాయింట్ ఆఫ్లో మీరు టార్గెట్గా మనం దీన్ని 350 టార్గెట్ తీసుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ 350 ప్రైస్ని ఇది టచ్ అయ్యి బ్యాక్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఇంకో రౌండ్ అది కపుల్ ఆఫ్ మంత్స్లో ఆ ప్రైస్ మనం హిట్ అయింది అనుకోవచ్చు. సో ఇది టెక్నికల్గా టెక్నో ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నేను ఇవ్వట్లేదు. 1 year అలా హోల్డ్ చేసుకోవడం ద్వారా మనకి 350ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇండియాలో ద బెస్ట్ బ్రాండ్స్ అన్నీ దీని సొంతం అండి. అండ్ మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇండియాలో అన్నీ కూడా ఫ్యాషన్ రిటైల్స్ అన్ని రెడీమేడ్ క్లాత్స్కి మూవ్ అవుతున్నారు. ఈ టైంలో ఏంటంటే ఇలాంటి బ్రాండ్స్ ముందు రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక పొద్దున ఫ్యూచర్లో కూడా ఈ కంపెనీని అచ్చం వ్యాన్ హాసన్ కానీ, అలన్ సోనీ కానీ, ఈ లగ్జరియస్ బ్రాండ్స్ అండి ఇండియాలోనే. వీటిని మళ్ళీ ఇండిపెండెంట్ కంపెనీగా లిస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఏదో టైంలో డీమర్జర్ ద్వారా వెల్త్ క్రియేట్ ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 215 దగ్గర, కరెంట్ ప్రైస్ 217 దగ్గర మనం బై చేసుకొని విత్ టార్గెట్ ఆఫ్ 350 మనం పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ ఏం లేదండి. మీరు కావాలంటే 150 దగ్గర 1 more time యావరేజ్ చేసుకోండి, లేదా ఆ టైంలో మార్కెట్లోంచి మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు. బట్ టార్గెట్ షుడ్ బి 350 టెక్నో ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.